అసలు రేణుకమ్మ అని ఎవరైనా పెట్టారా లేకపోతే జనరల్ గా మీరు పెట్టుకోవడం జరిగింది? లేదు లేదు, రేణుకమ్మ అందరు రేణుకమ్మ. కానీ మీ కష్టం వెనుక ఒక కన్నీటి గాథ ఉండే ఉంటుంది. కష్టాలు బాగా పడ్డరా. మా నాన్న మస్తు కష్టపెట్టేది, మమ్మీ చాలా కష్టపెట్టేది. మమ్మీని కష్టపెట్టేది, నన్ను కొట్టేది, మమ్మీని కొట్టేది. ఆడపిల్లలు ఇష్టం లేదా? మగ పిల్లలు విట్టదాకా ఉంచిండు. అదే ఒక్కొక్క కట్టెతో ఇట్లా కొడితే ఇక్కడ కర్రెగా అయ్యేది, కమిలిపోయేది. ఒక గొల్లైనైతే పిచ్చోడా సత్తది. ఇక దెబ్బలకు ఆగలేక మా వెనక మక్క పెరడు ఉంటే మక్క పెరట్లా దాక్కున్నా, ఇంకెక్కడ బాగా కొడతాడు అని నా బిడ్డని తీసి ఆ బాయిలా పట్టుకొని ఉన్నాడు. ఇడిచిపెడితే నా బిడ్డ నేను చచ్చిన మంచిదే కానీ నా బిడ్డకి ఏమన్నా అవుతుందని. కానీ అంత బాధ ఉంది మీ లోపట. ఆయన ఇప్పటికీ సో బాధను దాచిపెట్టుకుంటూ ఆనందాన్ని ఎవరంటే ఇష్టం చెప్పండి? ఎక్కువ ఏ హీరో అంటే ఇష్టం మీకు? బాగా ఏ సినిమాలు చూస్తారు? నాగార్జున సార్. ఇక్కడేమో శివుడి ఫోటో, మీరు బాగా దైవం, అసలు మీకు శివుడు అంటే చాలా ఇష్టం. సో ఇటేమో బిగ్ బాస్ సీజన్ 9 పెట్టారు, కింద నాగార్జున గారి ఫోటో, పక్కన రేణుకెళ్ళమ్మ. ఎందుకు ఈ 4 వేయడానికి రీజన్ ఏంటి అసలు? ఫోటో అప్పుడు ఆ కాలాన ఈయన సినిమాలు చూసే ఆ కష్టాలకి వెళ్ళి బయటకు వచ్చిన నవ్వుతూ గడిపిన జీవితాన్ని. అన్నయ్య అంటే చాలా ఇష్టం. 9 బిగ్ బాస్కి వెళ్ళాలని నా కోరిక. ఏ విషయం అయినా కూడా రేణుకమ్మ కంపల్సరీ స్పందిస్తుంది. నువ్వు ఇన్ని రోజులు ఖర్చు పెట్టింది సరైనోళ్ళకి కాదు. పిల్లగున్నంతసేపే ఈగలు, డబ్బున్నంత కాలమే మన చుట్టూ మనసులు. మంచి వాళ్ళు మొదట్లా కష్టపడతారు, అవమానాలు పడతారు, బాధలు పడతారు. ఇంకొకటి, ఏ పార్టీ అయినా కూడా టిక్ టాక్ పార్టీ నుండి మోజో నుండి ఇన్స్టా వరకు అన్నింటిలో అటెండ్ అవుతుంది. బిగ్ బాస్ అంటే నాకు ఎంత ఇష్టం అన్నది నేను తెలియజేసుకున్నందుకు నాకు ఆ బాధలో ఏడుపు వస్తుంది. సింపతి పరంగా జనాల కోసము ఇది వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు ఇట్లా అయినరు, నేను అట్లా కావాలంటే అయితేనే అయింది, కాకుంటే లేదు, బాధపడేది ఏం లేదు. ఆ దేవునికి ఒక్కనికి నా బాధ అర్థమై నన్ను అక్కడ దాకా తీసుకపోతేనేమో బాగుంటే పోతా, లేకుంటే లేదు. నన్ను అయితే 9 బిగ్ బాస్ కంపల్సరీ తీసుకోండి సార్. నాకంటే 9 బిగ్ బాస్ కోసం చాలా ప్రయత్నిస్తున్నా. నా బిడ్డలు, నా కొడుకులు, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తే ఆ 9 బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నా. ఫ్రీ బస్ వాడుతున్నారా? ఎట్లా తల్లి, నేను అస్సలు ఫ్రీ బస్ ఎక్కువ వాడను. బీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా? కేసీఆర్ బాబు కానీ, కేటీఆర్ కానీ, కవితక్క కానీ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కేసీఆర్ బాబు చాలా కష్టపడ్డాడు తెలంగాణ కోసం. అడ్డం పడ్డప్పుడు నేను మా దేవుళ్ళకు మొక్కిన, నాన్న తొందరగా కోలుకోవాలి అంటే కోలుకున్నాడు. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం టిక్ టాక్ ఆ రోజుల్లో చాలా ఫేమస్, తర్వాత మోజో వచ్చింది, తర్వాత ఇప్పుడైతే ఇన్స్టా అందరు వాడుతున్నారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఫేమస్ అయినటువంటి రేణుక అమ్మ ఈరోజు అయితే నా దగ్గరికి రావడం జరిగింది. అసలు నేను ఎందుకు పర్టికులర్గా అమ్మ అని నేను సంబోధిస్తున్నా అంటే తన పేరు రేణుక, బట్ జనాలు తనని ఎంతో ప్రేమగా రేణుక అమ్మ అని పిలవడం అయితే జరుగుతుంది. అది దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే టిక్ టాక్ పోయినా వదలకుండా పట్టుబట్టి ఈరోజు ఇన్స్టా వరకు వచ్చి, సో ముఖ్యంగా ఈరోజు అమ్మని ఇక్కడ కూర్చోబెట్టడానికి రీజన్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9కి సో కంపల్సరీగా నన్ను పంపించండి అని చెప్పేసి అయితే తను కొన్ని వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది నాగార్జున గారికి షేర్ అయ్యేలాగా. సో తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, తనను అభిమానించే ఫ్యాన్స్ ఎవరైనా కూడా సో ప్రతి ఒక్కరితోనైతే తను వీడియోస్ తీసి షేర్ చేయడం అని చెప్పేసి అయితే అడగడం జరుగుతుంది. అసలు నిజంగానే ఇష్టమా, లేకపోతే జనాల ప్రియారిటీ అంటే వాళ్ళ ఫేమ్ కోసం ఏమన్నా వీడియోస్ చేస్తున్నారా అని చెప్పేసి అయితే పర్టికులర్గా తెలుసుకోవడం కోసం అయితే సో ఈరోజు హైదరాబాద్కి జమ్మికుంట నుండి అయితే రావడం జరిగింది. ఒకసారి అమ్మ మాటలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే నాన్న. ఎట్లున్నారమ్మా? బాగున్నా బిడ్డ, మీరు బాగున్నారా? బాగున్నా, థ్యాంక్ యూ. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అట్లనే ఉన్నా. మంచిగా ఉందా? ఇప్పుడు బాగుంది బిడ్డ. యాక్సిడెంట్ అయింది, బాగా కోమలకి వెళ్ళిపోయి బతికినప్పుడు అదే టైంలో టిక్ టాక్ పరిచయం అయింది కదా. ఇంత రాక తీసుకొచ్చింది నన్ను. నిద్ర గోళీలు వేసుకొని పండుకునేదాన్ని. అప్పుడు అస్సలు నిద్ర రాకపోయేది.
తెల్లని రాక తెలివితోనే ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి లేడీస్కి మంచిగా అనిపిస్తుందా ఈ ప్లాట్ఫామ్ వచ్చినందుకు? హ్యాపీగా ఫీల్ అవుతారా అందరు లేడీస్ అందరూ? అవును, చాలామంది బిడ్డలు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టి అమ్మ అంటే మీలాగా ఉండాలి, ఇలా ధైర్యం చెప్పాలి, తల్లి అంటే ఇలాగ ఉండాలని చాలామంది ఆడపిల్లలు చెప్తారు. అలా పర్సనల్ విషయాలు చెప్తే వాళ్ళకి ఆన్సర్ చెప్తా. ఎందుకంటే అప్పుడు టిక్ టాక్ నుండి మీరు ఇంకా చేస్తూనే ఉన్నారు వీడియోస్, అసలు మధ్యలో ఎందుకు గ్యాప్ ఇచ్చారు అసలు? కొన్ని అంటే అప్పుడు ఇన్స్టా గురించి ఎక్కువ తెలియదు నాకు, ఉంది కానీ మనకు ఎక్కువ తెలియదు కదా అని కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన. ఇక అందులోనే అందరు మెసేజ్లు పెట్టుడు, అప్పుడు ఫోన్ నెంబర్లు అందరి దగ్గర ఉన్నాయి కదా, అమ్మ గ్రూప్స్ అది అయితే ఇక అందరూ అమ్మ మంచి మాటలు చెప్తారు కదా, మీరు మాట్లాడండి, వీడియోలు చేయండి అంటే ఇక అప్పుడు మళ్ళా 15 నెలలు అవుతుంది నేను చేయబట్టి. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. మళ్ళా అలాగనే నా బిడ్డలు కానీ కొడుకులు కానీ నన్ను అభిమానించే వాళ్ళు అలాగనే ఆదరిస్తుండ్రు నన్ను. 76,000 మంది ఎట్లా వచ్చారమ్మా? అంతమంది ఫాలోవర్స్ ఎట్లా సంపాదించావు? 12,000 వీడియోస్ ఏమో షేర్ చేశారు కదా. అన్ని వీడియోస్ చేయాలంటే ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు. సో మొత్తం మెలోడీనే, పాటలైనా కావచ్చు, మీ ఆయన గారితో చేసేటువంటి ప్రతి వీడియో అయినా కూడా నేను హ్యాపీగా ఉండాలనే మా వాళ్ళు కోరుకుంటారు. అమ్మ అప్పుడు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి దాని వల్లనే అమ్మ ఇలాగ ఉన్నది కదా, బాగున్నా కదరా, అందరూ అమ్మ అమ్మ అని అనడం, ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, ఇంట్లో కూడా అడగని మాట బయట వాళ్ళు అడుగుతారు అంటే వాళ్ళలో ఎంత ప్రేమ ఉన్నదన్నదే ఆలోచించుకోవాలి. అసలు రేణుకమ్మ అని ఎవరైనా పెట్టారా, లేకపోతే జనరల్గా మీరు పెట్టుకోవడం జరిగింది? లేదు లేదు, వాళ్ళే అనేది. అప్పుడు టిక్ టాక్లో నేను ఈ మాటలు మాట్లాడుట్లా రేణుకమ్మ రేణుకమ్మ అందరు రేణుకమ్మ అమ్మనే పెట్టారు. ఇక నేను అదే మాట తీసేయలేక నేను ఇట్లా నా ఫోటో పెట్టుకొని వీడియోలు చేయడం, అట్లా చాలా వీడియోలు చేసే టిక్ టాక్లో. మీరు కూడా అందరికి విష్ చేస్తారు కదా, బర్త్డే విషెస్, శుభాకాంక్షలు, వాయిస్ మెసేజ్ పెడతా. ఎందుకంటే నేను కూడా వీడియోలు చేసేదాన్ని అప్పుడు టిక్ టాక్లో. అమ్మ మాకు చేయవా ఒకరికి చేస్తే ఒకరికి చేయకుంటే ఫీల్ అయ్యాడు వాళ్ళు. మేము లైక్లు ఇస్తలేమా, కామెంట్లు ఇస్తలేమా, మాకెందుకు చేయరు అంటే అందరికి చేస్తామా, ఇంట్లో చూసుకోవాలి, నేను సెల్ పట్టుకొని వీడియోలు చేసుకుంటుంటే ఇంట్లో కూడా చూసుకోవాలి కదా అని ఇక ఇవన్నీ ఎందుకని ఇక నేను ఇప్పుడు ఇన్స్టాలో వీడియోలు చేయడం, బర్త్డే పుట్టినరోజు చేస్తలేను, మెసేజ్ పెడుతున్నా. వాయిస్ మెసేజ్ పెడతా, ఫోన్ నెంబర్లు ఉన్న వాళ్ళకు మెసేజ్ పెడతా. మొత్తం అభిమానులు ఇచ్చినటువంటి పేరే రేణుకమ్మ. రేణుకమ్మ పెట్టిండ్రు నా బిడ్డలు, నా కొడుకులు. రేణుక కాస్త రేణుకమ్మ దేవుడు ఇచ్చిన. సో నిజంగా గ్రేట్, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో మిమ్మల్ని ఆదరించడం అనేది అంటే నిజంగా చాలా గొప్ప, చాలా అదృష్టం నాది. నేను మాట్లాడిన మాటలకు వాళ్ళు నన్ను ఆదరించి నన్ను అర్థం చేసుకొని వాళ్ళ అమ్మలాగా నన్ను అభిమానిస్తారు. అదే నాకు సంతోషం అనిపిస్తుంది. ఏ విషయం అయినా కూడా రేణుకమ్మ కంపల్సరీ స్పందిస్తుంది. అమ్మాయిలకు సంబంధించింది ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే కంపల్సరీ మీరు చేస్తారు. బయట కూడా ఊర్లే కూడా రోడ్డు మీద ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు గొడవలు చేసుకుంటా అంటే కొట్లాడితే డైరెక్ట్ వెళ్ళిపోతాం. మా వాళ్ళకి చెప్ప, వీళ్ళు నడు 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 అని అంటారు. ఏంది రోడ్డు మీద ఏమున్నది ఆడ, తప్పు అనాలి, తప్పు లేని వాళ్ళని తప్పు అని వాళ్ళని శిక్షించద్దు అని నేను ఇట్లా పోతా, ఎక్కడికైనా పోతా. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడినానంటే, నువ్వు ఇంత హ్యాపీగా ఎప్పుడు చూసినా ఏ వీడియోలో కూడా కొన్ని వీడియోస్ కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏడ్చుకుంటూ పెట్టడము, వాళ్ళ ఫోటో షేర్ చేయడం అట్లా జరుగుతూ ఉంటాయి. సో అవన్నింటికి మీరు స్పందిస్తారు. ఇంత మంచిగా కనిపిస్తున్నటువంటి రేణుక అమ్మ వెనుక ఒక విషాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ప్రతి వీడియోలో తొందరగా స్పందిస్తావు. అంటే ఏడ్చేది ఏదైనా ఉందనుకో, సో కంపల్సరీగా అమ్మాయికి అన్యాయం జరిగింది అని ఇంతమంది ఇన్స్టాలో చేసినటువంటి లేడీస్లో మీరు పోరాటం చేస్తున్నారంటే గ్రేట్ అని చెప్పొచ్చు. సో వ్యక్తిత్వంగా ఏదైనా కావచ్చు అది. ఎందుకంటే ఆడవాళ్ళు అట్లా ముందుకొచ్చి మాట్లాడడం అంటే కొంచెం వెనక ముందు ఆలోచిస్తారు. ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, సో మళ్ళీ నన్ను ఇంకేమన్నా అంటారా, సో నాకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయా, సో నాకున్న ఫాలోవర్స్ వస్తారా, నాకు ఎందుకులే అన్నట్టుగా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవన్నీ మీరు ఏం ఆలోచించకుండా అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా మీరు కంపల్సరీ సో మీరు మాట్లాడతారు. అది గ్రేట్, నిజంగా మీకు ఎంత చెప్పినా కూడా తక్కువే. సో ముఖ్యంగా రేణుకమ్మ చేసేటువంటి వీడియోలలో రేణుకమ్మ అంటేనే తెలుసు. అసలు రేణుకమ్మ అసలు ఏంటిది, అసలు ఎక్కడ పుట్టి పెరిగింది, అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఏంటనేది అసలు జనరల్గా ఎవరికి తెలియదు. అంటే మీ చుట్టూ కొంతమందికే తెలుసు అంతే, మీతో మాట్లాడే వాళ్ళకి, సో మీ గ్రూప్ వాళ్ళకి, మా ఊరు వాళ్ళకు. ఇంకొకటి ఏ పార్టీ అయినా కూడా టిక్ టాక్ పార్టీ నుండి మోజో నుండి ఇన్స్టా వరకు అన్నింటిలో అటెండ్ అవుతుంది.
అన్నిటిలో డాన్స్లు వేస్తారు, మంచిగా కేకులు కట్ చేస్తారు, మంచిగా వస్తారు. నిజంగా అంటే ఒక హ్యాపీ మూమెంట్. మనము ఇప్పుడు ఉంటామా అప్పుడు ఉంటామా అని తెలియదు తెలియదు, కదా. ఏ క్షణం మనది కాదు కదరా, ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియదు. అలాంటప్పుడు మన గుండె నిండా బాధలు ఉన్నా కూడా మనం సమాధి చేసుకొని ధైర్యంతో చిరునవ్వుతో ఉండాలి. అది నా కోరిక. సో నిజంగా లేడీస్లో కొంతమందికి అంటే అమ్మగా మంచిగా ఆదర్శంగా నిలవడం కాకుండా కొంతమందికి మీరు ఆదర్శమయ్యారు. అంటే మిమ్మల్ని చూసి మాట్లాడే మాటలకి, మంచి మాటలకి కొంతమంది ఆ కింద వచ్చే కామెంట్స్ కూడా మీకు అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. అసలు నెగిటివ్గా పెట్టేవాళ్ళు ఎవరో ఒకరు నేరుగా ఉన్నారు. మేము ఎన్ని వీడియోస్ చూసినా కూడా ప్రతి వీడియోలో ఏ వీడియో అయినా మినిమం 80K 70K 60K అంత సంపాదించడం అంటే చాలా అసలు ఎంత కష్టపడితే అంతమంది రావాలి. ఆ కష్టానికే ఈరోజు మీరు ఇలా కూర్చున్నారు. కానీ మీ కష్టం వెనుక ఒక కన్నీటి గాథ ఉండే ఉంటుంది ఖచ్చితంగా. ఇంత హ్యాపీగా నవ్వుతున్నారు అని అంటే మీరు ఎక్కడ పుట్టి పెరిగింది ఎక్కడ రేణుకమ్మ? పెద్దపల్లి దగ్గర గౌరెడ్డిపేట. ఓకే, మొత్తం పుట్టి పెరిగింది అక్కడ, చదువుకుంది కూడా. చదివారా మీరు? నేను చదువుకోలేదు, బాలశిక్ష అప్పుడు ఆ కాలాన. ఇప్పుడు పేరు రాస్తావు? పేరు రాస్తా. అప్పుడు పంపించిండ్రు కానీ అప్పుడు సూదులు వేసేవాళ్ళు కదరా, టీకాలు. ఆ టీకాలకు భయపడి నేను స్కూల్కి వెళ్ళలే. టీకాలకు భయపడే ఆడికి మా నానమ్మ బిస్కెట్ ఇచ్చి ఎత్తుకొని వచ్చింది. వచ్చి ఇటు చూస్తున్నా, ఇటు వేసే వరకు కథం భయపడి ఉరికిన సూదిని ఇరిగింది, ఆల్రెడీ అంకర పోయింది. ఇక స్కూల్కి పోలే నేను అప్పటి నుండి. ఇక అప్పటి నుంచి పోలేదు. ఏం అంటే ఏదైనా పనులకు వెళ్ళారా అమ్మతో? అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అమ్మ నాన్న ఫస్ట్ నాన్న అమాల్ పని అమాల్ పని అంటే ఏంటి? అంటే రైల్వే స్టేషన్ లాగా బస్తాలు అమాల్ పని. ఓకే, మూటలు ఎత్తుకోవడం. అమాల్ పని మూటలు ఎత్తుకున్నాడు కాదురా, అమాల్ పని బస్తాలు మోతారు చూడు, వడ్లు మక్కలు ఇవన్నీ మోయరా కింటల్ల కొద్ది. రైల్వే స్టేషన్లో అమాల్ పని అంటారు ఇప్పుడు. అది కొనుక్కున్నాడు 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది. అప్పుడు కూడా కొనుక్కునే వాళ్ళు అది. అయితే అలాంటి పని నాన్న చేసేవారు రైల్వే స్టేషన్లో. ఇక అది అమ్ముకొని ఇక మళ్ళీ నాన్న హోటల్ పెట్టిండు. సొంతం హోటలు మెయిన్ రోడ్కే గౌరెడ్డిపేటల. ఇక అట్లనే హోటల్ పెట్టి గారెలు బజ్జీలు అన్నీ చేసేవారు. మీరు సపోర్ట్ ఉండేది? ఇక నేను ఇంట్లో సపోర్ట్ ఉండేది. ఎంతమంది అక్క చెల్లెలు అన్నదమ్ములు? 3 అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. 3 అక్క చెల్లెళ్ళు. అందరు ఇప్పుడు మంచిగా సెటిల్ అయిందా? అప్పుడు హోటల్ పెట్టినప్పుడు తమ్ముడు లేడు, పుట్టలేదు. అప్పుడు పుట్టలేదు. 3 అక్క చెల్లెళ్ళు. అదే హోటలు నడిపించుకుంటూ ఉండేవాళ్ళు. నేను ఇంటికి పెద్దదాన్ని, నాకన్నా వాళ్ళు 10 ఏళ్ళు చిన్న, నేనే 10 ఏళ్ళు పెద్ద. నా వెనుక లేట్ అయింది. ఇక నేను ఒక్కొక్కసారి బయట పనికి పోయేది. పత్తేరా అప్పుడు పత్తేరా మిరపకాయలు అప్పుడు బాగుండే. ఆ పనికి పోయేది, ఇంట్లో చూసుకునేది. ఇక అందులోనే నాన్న చనిపోయినాక మేనత్త నన్ను తీసుకెళ్ళింది. ఇక తమ్ముడు చనిపోయిండు కదా, అంటే మా తమ్ముడు పుట్టినాక నాన్న చనిపోయిండు. అంటే అప్పుడు నేను అమ్మ మంచిగా చూసుకోలేదా, నాన్న మంచిగా చూసుకోలేదా? మేనత్త దగ్గరికి పోవడానికి రీజన్ ఏంటి? ఏదో ఒక సందర్భం ఉంటేనే మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అంటే నాన్న బాగా తాగేవాడు, తాగి అమ్మను కొట్టేవాడు. అచ్చిరెగ్గిరాకి అంతా తాగేవాడు, తాగి అమ్మను ఊకే కొట్టేవాడు. ఒక 4 విన దెబ్బలు లేవు మమ్మీకి. ఇక ఊకే మమ్మీ ఏం చేసేది, వీళ్ళని ఏం తీసుకుపోవాలని అమ్మ ఒకనాడు సమాన్ కానీ పెద్దపల్లికి వచ్చి అటునుంచి అటే కరిమారికి వచ్చింది వాళ్ళ అమ్మ దగ్గరికి, వాళ్ళ నాన్న దగ్గరికి. మా అమ్మమ్మ చిన్నప్పుడే చనిపోయింది కానీ వాళ్ళ నాన్న కరిమార్లు ఉండేది, అడికి వచ్చింది. ఇక మా అమ్మ వస్తలేదేంది, ఇంకా వస్తలేదని నేను చాలా ఏడిచేదాన్ని. మీకు తెలియదు ఇంకెళ్ళి నాకు తెలియదు, ఇంకా వస్తలేదేంది మా మమ్మీ. ఎన్ని ఇయర్స్ ఉన్నాయి అమ్మ? అప్పుడు 12 ఏళ్ళు ఉంటాయి కావచ్చు. మీరు ఉన్నాక 2 చెల్లెలు ఉన్నారు అప్పుడు? ఒక చెల్లె సంవత్సరమే సంకలు వేసుకున్న, ఒక చెల్లె 2 ఏళ్ళు ఉంటుంది. అయితే అయ్యో అమ్మ ఎత్తలేదంటే ఇక వీళ్ళు ఉండి ఆ దెబ్బలకు ఆగలేక పోయినట్టు ఉన్నది మీ అమ్మమ్మల ఇంటికి అని అన్నారు. అన్న వాళ్ళే ఇక ఆ నైటు వేరేటోళ్ళ ఇంటికాడ వండుకొని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినా, మా మేనత్త వాళ్ళ ఇంటికి పెద్ద కలవలకు మా 2 చెల్లెలను తీసుకొని మీరే వెళ్ళి ఇక నేను ఒక ఆమెను సంకలు వేసుకున్నా, ఒక ఆమెను చేత పట్టుకొని పోయి ఇక అక్కడనే అప్పటికి మా మేనత్త బిడ్డది మ్యారేజ్ అయింది. ఇక అటు పోయింది. నన్ను ఇక మా బాబాయిలు మా అత్తమ్మతో తోలిరు మహారాష్ట్ర. అక్కడనే 3-4 ఏళ్ళు ఉంటే ఇక అంతట్లనే నాన్న చనిపోయినాక ఇక నేను మహారాష్ట్ర పోయినాక మళ్ళీ మా అమ్మని తీసుకొచ్చిండు.
నేను మహారాష్ట్ర పోయినాక మళ్ళీ ఒప్పించి తీసుకొచ్చుకున్నాడు. ఇక పెద్ద కాలువలకు వచ్చిండు. అయ్యో నా బిడ్డలు ఎటు వేరు నాకు ఇక తాగింది దిగింది కదా, తాగింది దిగినాక పెద్ద కాలువలకు వచ్చి ఆయనతో మా ఇద్దరు చెల్లెళ్ళకు 10 రూపాయలు ఇచ్చి దుకాణంలో బిస్కెట్ కూడా కొనుకొచ్చుకోపోరని ఆయనతో దుకాణంలోకి పోయినాక లేనక మా నాన్న పోయి వాళ్ళని తీసుకొని గౌరెడ్డిపేటకి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు తీసుకుని వదిలేసిండు. ఇక నన్ను ఇక్కడనే వదిలేసిండు మా అత్తమ్మ దగ్గర. మా బాబాయిలు వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇక అన్న వచ్చి తీసుకుపోయినట్టు ఉన్నది ఇక అని తెల్లారి ఇక మా అత్తమ్మ నన్ను మహారాష్ట్రకు తీసుకెళ్ళేది మా బాబాయ్ చెప్పినాక. ఎట్లా వదినే వచ్చేటట్లేదు, ఇక పిల్లలు ఆగమవుతారు, మళ్ళీ ఈమె ఎదుగుతుంది కదా రేణుక, ఇక నువ్వు తీసుకుపో నీకు పని కక్కెరకు వస్తుంది అని తోలిచ్చారు నన్ను. ఇక నేను పోయినాక ఇక నాన్న వచ్చి అమ్మని తీసుకొని పోయి మంచిగానే ఉన్నారట. ఉన్నాక ఆడాదికి తమ్ముడు పుట్టిండు. మళ్ళా తమ్ముడు పుట్టినాక నాన్న 3 నెలల తమ్ముడు పుట్టినాక 3 నెలలకు నాన్న చనిపోయాడు. ఆరోగ్యం బాగాలేక తాగి ఆయన హార్ట్ అటాక్ వచ్చి అమ్మ గ్రేట్ నలుగురిని పోషించింది. ఇక నాన్న చనిపోవడంతోనే ఇక మా బాబాయ్ అక్కడికి వచ్చిండు, మహారాష్ట్రకి వచ్చి తీసుకొచ్చి కొట్టి తిట్టి ఇంటికి పంపించినా కూడా మళ్ళీ మీ తమ్ముడిని కన్నా చూడు మీ అమ్మని అంటే ఎంత నమ్మింది మీ నాన్న నా టైంలో. మస్తు కష్టపడ్డది అమ్మ బాగా కష్టపడ్డది. ఇక నేను వచ్చిందంటే ఇక ఆమె ఇక నన్ను ఇటే ఉంచింది. మళ్ళీ నేను మహారాష్ట్ర పోలేదు. ఇక అంత కష్టాలు బాగా పడ్డరా. మా నాన్న మస్తు కష్టపెట్టేది, మమ్మీ చాలా కష్టపెట్టేది, మమ్మీని కష్టపెట్టేది, నన్ను కొట్టేది, మమ్మీని కొట్టేది, చాలా కొట్టేవాడు. ఆడపిల్లలు ఇష్టం లేదా మగపిల్లలు దాకా ఉంచిండు. అదే ఫస్ట్ నా వెనుక 10 ఏళ్ళకు ఇద్దరు పుట్టిరు కదరా. నడిపి చెల్లె పుట్టినప్పుడు అప్పుడు అమ్మను కొట్టిండు, కొడుకు పుట్టలేదని. మళ్ళా చిన్న చెల్లె పుట్టినాక కూడా మళ్ళా నాకు కొడుకు పుట్టలేదని అమ్మను కొట్టేవాడు, బాగా కొట్టేవాడు. అమ్మకు నాలుక విన్న దెబ్బలేవు. ఇక చాలా ఇక నేను ఇక ఏజ్లో అయింది పెళ్ళి రేణుకమ్మ? నాక దాదాపు 18 ఏళ్ళలో అయింది. 18 సంవత్సరాల పెళ్ళి. 17-18 కలిసి చేసిండ్రు. అందరు కలిసి ఇక నాన్న చనిపోడితేనే నేను అమ్మ దగ్గరికి వచ్చేసిన కదా. వచ్చేసిన వాళ్ళే ఇక ఎట్లా ఇంక ఇద్దరు పిల్లలు ఎదిగిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక ఏమైనా డెక్కిత్తి అయిపోద్ది, ఈ నలుగురిని ఎట్లా చేస్తుంది, ఒక ఎదిగినామను పెళ్ళి ఎత్తి అయిపోద్ది అని అందరు అంటారు కదా. ఎవరు లేరు కదా వెనుక అమ్మకు సపోర్టు అంతా ఆమె కాబట్టి ఇక ఎవరికోళ్ళకి ఇచ్చేద్దాము, భార్యం దించుకుందాం అన్నట్టు నన్ను ఇచ్చేసిండ్రు. ఇక టైంలో అట్లనే ఉంటుంది మరి, ఎవరు లేనప్పుడు సపోర్ట్ లేకపోతే ఏం చేస్తాం, ఎవరు వస్తే వాళ్ళకి అంతే ఇక ఇచ్చేసిండ్రు. ఇక పెద్ద సైకోకి ఇస్తే ఇట్లా కష్టపడ్డా ఆయన బాగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు, నన్ను చాలా ఇబ్బంది పెడితే అక్కడ టార్చర్ ఆగలేక పురుగుల మందు కూడా తాగి ఇక నాకు ఆ సంబంధం వద్దు నేను పోను అని 1 సంవత్సరం ఇంటి వినుంటే సత్య చావనా అన్నదావు, లేదంటే వెళ్ళిపో అని అన్నది అమ్మ. ఇన్ని చూసి మీ అమ్మ ఆ మాటలు అమ్మ ఇంక 2 బిడ్డలు ఉన్నారు, నాకు కొడుకున్నాడు, మా ఇంటికి రావద్దు నువ్వు అని అన్నారు. పోతే మేము ఇచ్చినోనికి ఆనికే సంసారం చేయాలి కానీ ఇక ఇంటికి ఉండొద్దని అన్నది. అన్న వాళ్ళు ఇక మా బాబాయి వాళ్ళందరూ వచ్చి బాగా కొట్టిరు నన్ను. పోతే ఆనికే లేకుంటే సావనన్నదా అన్న వాళ్ళే ఇక కొట్టిర్రు. 2 రోజులు ఉంచుకున్నారు, పంపించిర్రు వానికి. మళ్ళీ పంపిస్తే ఇక పోయినాక పురుగుల మందు తాగిన చనిపోదామని, ఇక ఇక్కడ రావద్దనే కదా నేను బతికేందుకు అని పురుగుల మందు తాగిన. ఇక అటు ఇటు మళ్ళీ నన్ను బతికిచ్చినాక పెద్దోడు కడుపులో పడ్డాడు, నా కొడుకు కడుపులో పడ్డాక మళ్ళీ అట్లనే ఎంత పని చేసినా కూడా ఓర్వకపోవడం, వాళ్ళకు బాగా పైసలు పిచ్చి, ఒక్కరోజు కూడా ఇంటికి అడు ఉండద్దు, పొయ్యి అంటూ పెడితే కూడా గ్యాసున పోయొద్దు, మరి ఎట్లా అంటూ పెడతా నీళ్ళు అది మన జాబ్ వేసి అంటూ పెట్టాలి, ఒక అగ్గి పుల్లకు ఎక్కువ 2వ పుల్ల గీకద్దు, నూకలు తినాలి. అప్పుడు పెద్ద ఫ్యామిలీ లేదు, ఇద్దరే. దొడ్డు బియ్యం తినాలి, నూకలు తవుట్లా ఇట్లా నేమి అప్పుడు ఆకాలన్న అట్లా తినాలి, లేదంటే ఇక నేను అట్లా పెరగలేదురా. నేను అప్పుడు మేము ఉన్నంతలో మంచిగా తిన్నాం. మా నాన్న అంత లంగా అయినా మమ్మల్ని కడుపుకు చంపలేదులే మా నాన్న.
అంతా తిట్టేవాడు. తాగినాక సోయలేక తిట్టేవాడు, కొట్టేవాడు. నన్ను కూడా చాలా చాలా బూతులు అనేవాడు, కానీ మమ్మల్ని కడుపుకు చంపలేదు. మంచిగా తిండి తినేవాళ్ళం మేము. సన్న బియ్యం, పట్టించిన బియ్యం, మంచి కూరలు ఇట్లా. అప్పుడు ఆ కాలాన కూడా అలాంటి వాళ్ళం ఇలా చేయే వరకు నాకు బాగా నరకం అనిపించేది. ఎందుకు అని బాగా రోజులు కష్టపడి మళ్ళా పోయినా మా కొడుకుని పట్టుకొని అమ్మ వాళ్ళ ఇంటికి. అట్లా ఇట్లా అబ్బాయి ఇన్ని రోజులు ఎట్లుంటావు వెనుక కొడుకును పట్టుకొని ఎట్లా బతుకుతావు అది ఇది అని వాళ్ళు అంటారు కదా. ఎసుంటోడైనా మొగడే అంతనే ఉండాలి అది ఇది అని అంటే మళ్ళీ పోయినాక మళ్ళా టార్చరు ఇట్లా రొల్లి. ఇక ఊకే రొల్లి. వాళ్ళకు రూపాయి ఖర్చు పెట్టద్దు, ఎప్పుడు పైసలు కనబడాలి వాళ్ళకు. ఆయనకు పిచ్చిలు వేసినప్పుడు కొట్టడం, అంతా కాలవడం, ఏది ఉంటుంది కాల్చేటోడా కొట్టడం, అంతా కొరికేవాడు, అన్నీ చిత్రగలిసలు పెట్టేవాడు. ఇక ఏడవకమ్మా అమ్మ, నువ్వు ఇంత నవ్వుతున్నావు కానీ గిన్నె అనుభవించ అన్నీ మళ్ళీ అట్లా ఇట్లా చిట్టి కడుపులో పడ్డది నా చిన్న బిడ్డ. అట్లా ఇట్లా మళ్ళీ బిడ్డ కడుపులో పడ్డది. ఇక అప్పుడు ఇక 3 నెలల నుంచే మళ్ళా పనులకు పోయేది, గుత్తలకు నాటయ్య పోయేది, కొయ్యబోయేది. అప్పుడు 8 గుంచాలు. అప్పుడు ఏకురాన 8 మంది కోసేది, మేము 3 కోసేది గుత్తలకు పోయి. అట్లా ఇక కాలు చేతి 2 పిల్లలు అయ్యారు. ఎట్లన్నా చేస్తే పిల్లల కోసం బతకాలి నేను. వీళ్ళు అమ్మలక్కలు అనేది, నీకు అట్నో ఇట్నే పిల్లలు అయ్యారు, పిల్లల కోసం బతుకు, నువ్వు ఇంకోసారి ఏం చేసుకోకు, చనిపోకు, దేవుడిచ్చిన పిల్లలని. ఇక పిల్లల కోసం ఆలోచించిన ఎటన్నా పోతే మంచిగా తయారని కానియకపో, మంచి చీర కట్టనీయకపో, అట్లా మస్తు టార్చర్ పెట్టేది. వాళ్ళకి ఎప్పుడు డబ్బు ఉండాలి, పైసలు ఇంట్లో కనబడాలి. ఇట్లా పండుగలు వచ్చినా ఎటన్నా బయటికి వెళ్దామన్నా ఇటు పోనీయకపో, ఊకే పని చేయాలి, ఊకే పని. అట్లా ఇట్లా టార్చర్ పెడతా అంటే ఈ నరకం ఏందని ఏం చేసిన, ఒకరోజు మస్తు ఏడిసి ఎటన్నా పోదామని రోడ్డుకు పోయి సవరస్త కాడ కూకుండి అక్కడ ఒక అక్క ఉంటుంది, వాళ్ళ ఇంటికి ముంగట్నే బస్సులు ఆగుతాయి. యశోద అక్క అని గౌడ్సు. ఏంది రేణుక ఇవాళ ఎటు పోలేదా అంటే, లేదక్క నేను ఎన్నన్నా పోతా, ఇట్లా అయింది, అంత నన్ను ఓర్తలేరు, ఇట్లా ఊకే పని, ఆయన చీర కట్టనియరు, ఆయన జాకెట్ తోడుగనియరు, బట్టలు అద్దంటారు, ఇవన్నీ నరకం చూపెడతారు. ఇక అద్దక్క అంటే మరి పొలగన్లు ఎట్లా, నేను జత్తి దిక్కులేని పొలగన్లు అవుతారు కదా అంటే, ఇట్లుంటుంది జీవితం అంటే, పిచ్చిదానా ఆ పిల్లల్ని పట్టుకొని పోయేనన్న బతుకు, కానీ నువ్వు చనిపోతే నీ పిల్లలు అనాథలు అవుతారు, పిల్లలు ఎక్కడ గనులు అవుతారు, నువ్వు చచ్చిపోతావు కానీ పిల్లలు ఎక్కడ గనులు అవుతారు అన్నవాళ్ళు. అప్పుడు వెనకకు మరిపోయినా ఇక సూట్ కేసు పట్టుకొని వెనకకు మరిపోయి ఎట్లయితే అట్లా ఇక అని ఇక ఆమె ఇచ్చిన ధైర్యంతోనే ఇక నేను ఇంటికి వెళ్ళిపోయి అట్లనే నా పాప 15 నెలల పాప అయింది. 15 నెలల పాప అయింది. ఇక అట్లనే బట్టలు గాలబెట్టుడు, నేను ఏదైనా చీర కట్టుకుంటే ఈ చీర ఎందుకు కొన్నావు అవి ఇవి టార్చరు. ఒక్కొక్క కట్టెతో ఇట్లా కొడితే ఇక్కడ కర్రెగా అయ్యేది, కమిలిపోయేది. ఒక గొల్లైనైతే పిచ్చోడా సత్తది అలా ఆయన కాళ్ళు ఉండేది, అంత పిచ్చి. ఇక అయ్యో ఒకసారి అయితే ఇక దెబ్బలకు ఆగలేక మా వెనక మక్క పెరడు ఉంటే మక్క పెరట్లా దాక్కున్నా, ఇంకెక్కడ బాగా కొడతాడో అని. అంత పిల్లలు నువ్వు అత్తవారా మక్క పేరు ఏడ దాగున్నావు, నువ్వు బయటికి వెళ్ళి నీ బిడ్డను బాయిలు ఎత్తానని నా బిడ్డను తీసి ఆ బాయిలో పట్టుకొని ఉన్నాడు. ఇడిచిపెడితే నా బిడ్డ చనిపోతుంది, నేను చచ్చిన మంచిదే కానీ నా బిడ్డకి ఏమన్నా అవుతుందని అయితే ఊరికి వచ్చిన నేను మక్క పెరట్లోకి వెళ్ళి ఇక కట్టందుకొని నువ్వు ఎటు పోయినావు అని కట్టందుకొని 2 కళ్ళ పొండి కొట్టిండు. ఇక అనుకున్నా బతికిన సచ్చిన మంచిదే కానీ నేను ఇక్కడ ఉండద్దని నిర్ణయించుకునేది. అట్లా జీవితం కొన్ని రోజులుగా గడిపంగా ఇక నేను దేనికో పెద్ద పెళ్ళికి పోతే అనుకోకుండా ఒక ఆమె పరిచయం అయింది, బ్రాహ్మణ ఆమె. పిల్లలు పట్టుకొని వచ్చేసినావా ఇంకా పెద్ద పెళ్ళికి సమానుకు పోతే అనుకోకుండా అక్కడ మా సుట్ట పైన కలితే ఆమెను పరిచయం చేస్తే అప్పుడు నువ్వేం పని చేస్తావు, ఏం చదువుకున్నావు అని అంటే, నేను వ్యవసాయం పని పోతా అంటే, నేను ఇట్లా ప్లాట్ల బిజినెస్ చేస్తా, నువ్వు వస్తావా, ఒక ప్లాటు అమ్మితే నీకు 10,000 రూపాయలు కమిషన్ వస్తాయి,
ఎండపనికి ఏం పోతావు అని ఇట్లా చెప్పంగానే ఆమెను పరిచయం చేసుకొని ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని అట్లా ఆమెతో పోతే నాకు ఇక నీకు చేతిలో పైసలు చేతిలో పైసలు మళ్ళీ ఇంకెట్లా నేను అట్లా నా ఇంటికి కారచ్చుడు నేను పోవడం నేను ఇట్లా అఫీషియల్గా ధైర్యంగా తెచ్చుకున్నా ఇక ఆమె ఎప్పుడుతోనే నేను పిల్లల కోసం ఏ పని అయినా చేసి బతకాలి నా పిల్లల్ని పోషించుకోవాలి అని ధైర్యం చేసి ఒక తప్పు చేయకుండా అయిపోయాయి నేను ఏ పని చేసుకుంటేంది అని అట్లా అని ఇక ధైర్యంతో ఆమెతో పోవడం ఆమె పోయినప్పుడల్లా 1000-2000 ఖర్చులకు ఇచ్చడం ఇక అట్లా పోయి మరి ఇవన్నీ చేయడానికి అప్పుడైనా ఇక ఆయనకు పైసలు అవసరం కదరా ఖచ్చితంగా పైసల కోసం పైసల కోసం ఇక కైకిలు పోతే అప్పుడు 50-60 అట్లా వచ్చు కదా ఇక ఇప్పుడు 1000 ఇస్తే కథం చల్లబడేది పైసలు తెచ్చిస్తే కథం సైలెంట్గా ఉండేది ఇక అట్లా పోయి ఇక పోతా అంటే ఇక అనుకోకుండా నాకు మా ఇప్పుడున్న భర్త పరిచయం అయ్యిండు అప్పుడు ఒక రియల్ ఎస్టేట్కి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యిండు వాళ్ళ ఊరికి జమ్మికుంటకు ఆ మేడం తీసుకపోతే ఈయన పరిచయం అయ్యిండు అట్లనే పరిచయం అయినాక కొన్ని రోజులకు నా జీవిత చరిత్ర మొత్తం తెలుసుకొని ఇన్ని కష్టాలు ఆమె చెప్పింది అన్నట్టు ఇట్లా బాగా కష్టపెడతాడు ఆమె ఈ వరకు చనిపోయేది బతికింది ఇట్లున్నది ఆమె చరిత్ర వాళ్ళ అమ్మ వాళ్ళది గౌరెడ్డిపాట అలా నాన్న లేడు సపోర్ట్ ఎవరు ఇక నా గురించి చెప్పి నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఇక నాకు ధైర్యంగా సపోర్ట్గా అన్నీ ఈయన నిలబడు పెట్టిండు ఇక నేనున్నా అని ఇట్లా చెప్పడం అన్నీ సాయం చేయడం ఇట్లా అట్లనే పరిచయం పెరిగినాక ఈ నచ్చుకుంటా మాట్లాడు పోడు ఇక నువ్వు ఇట్లా తిరగకు పోకు ఆ పని చేయకు నీ పని ఏందో నువ్వు చేసుకో నీకు సాతనైన పని నువ్వు నీకు ఏదన్నా సాయం కావాలంటే నేను చేస్తా అని ఈయన అనేవాడు ఇక పైసలు ఇస్తే మంచి మాట పైసలు ఇవ్వకుంటే ఇక నన్ను టార్చర్ పెట్టేది నువ్వు ఇంట్లో ఎందుకుంటానో నువ్వు పని పోవాలి అది ఇదని బాగా టార్చర్ పెట్టేది అనుకోకుంటే ఈయన ఒకరోజు వచ్చినాడు నా చీర మొత్తం ఇప్పి కాలబెట్టిండు మీ ఆయన కాలబెట్టంగానే ఈయన చూసిండు అరే అసలు ఏంటిది ఏం సంగతి అది ఇది అనగానే ఇది నా పరిస్థితి అని సీను నేను ఇక ఉండలేను మా పిల్లల్ని వేసుకొని నేను వేసి వెళ్ళనన్న దునికి చనిపోతానని ఏడ్చిన ఆయన కాళ్ళు పట్టుకొని అప్పుడు మా అత్తమ్మ ఉండే మా ఫస్ట్ భర్త వాళ్ళ అత్తమ్మ వాళ్ళమ్మ ఆమె అనేది పెద్ద సైకో వాడు ఏమన్నా చేసుకుంటే మళ్ళా పిల్లలు అనాథలు అవుతారని ఈయనతోని చెప్పింది ఇక చెప్పి నువ్వు ఒంటరిగా నన్న బతుకు పిల్లల్ని తీసుకొని పోయి కరీంనగర్లో నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తాడు నువ్వేమన్నా చేసుకుంటావు బాధకు అని చెప్పగానే అప్పుడు ఈయనకు అర్థమైపోయింది ఇక అప్పటికి ఈయనకు మ్యారేజ్ కాలే ఈయనకు పెళ్ళి కాలే ఇక ఆయన వాళ్ళు ఇక నేను ఓను ఈయనే బతుకుతా అని ఇక ఆడు నాకు ఇక చెప్పేసిన నేను రాను నా పిల్లల్ని పట్టుకొని నేను ఈయనే బతుకుతా ఎట్లనన్నా ఇక నువ్వు ఈ టార్చర్కి నేను భరించలేనని ఇట్లనే చెప్పుకుంటా కొన్ని రోజులు గడిచినాక విడాకులు ఇచ్చిన ఈయనను మ్యారేజ్ చేసుకున్నా ఇక అట్లనే కంటిన్యూ పిల్లల్ని పెద్ద చేసిన మంచిగా చదివిచ్చిండు ఇక ఆయన మళ్ళీ మ్యారేజ్ చేసుకోలే నన్నే మ్యారేజ్ చేసుకున్నాడు చేసుకొని ఆ చిన్న పిల్లల్ని పెద్దగా చేసి మళ్ళీ అదే మొదటి భర్త ఊళ్ళోనే పెళ్ళి చేసిండు చూసిండు ఆయనే వచ్చిండ పెళ్ళికి అక్కడనే చేసినాం మొదటి భర్త ఊళ్ళోనే చేసినాం పెళ్ళి మొహం మీద తల్లినట్టు చూపెట్టి అక్కడనే పెళ్లి చేసినాం ఇద్దరిని బిడ్డను కొడుకును ఇద్దరు అదే ఊళ్ళో పెళ్లి చేసిన మాట్లాడతా అప్పుడప్పుడు వాళ్ళ కొడుకు మాట్లాడతాడు నేను అప్పుడప్పుడు ఇక దేవుళ్ళు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు దేవునికి పోతా కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని వస్తా ఇప్పుడు అన్నీ వేయినాక నువ్వు మారితే ఏం లాభం ఇప్పుడు మారిండు అప్పుడు మారలే కదా అప్పుడు ఇక పిల్లల కోసమే బతికినారా నేను ఈయనను చేసుకున్నానంటే నా పిల్లల కోసమే నిజంగా మీ సార్ పేరు ఏంటి ఇప్పుడు మా సార్ పేరు శ్రీనివాస్ గారికి నిజంగా ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా చాలా కోర్సు చేసిండ్రు పిల్లలు ఇద్దరు పిల్లల తల్లిని చేసుకున్నామని కూడా చాలా వాళ్ళను బాధ పెట్టిండ్రు ఈయనను అయినా కూడా అన్ని ఇడిచిపెట్టి అన్ని భరించుకొని అంటే మిమ్మల్ని దగ్గరుండి చూసిన వ్యక్తిగా మనం చెప్పడం కంటే చూసిండు చూసే ఇక ధైర్యంగా నన్ను ఎమ్లవాడకు తీసుకుపోయి మ్యారేజ్ చేసుకున్నాడు పిల్లలందరూ బాగానే ఉంటారా మంచిగానే చిన్నప్పటి నుంచే కదా చిన్నప్పటి నుండి కాబట్టి బాగానే ఉంటది అనుకుంటా అప్పుడు 2 ఏళ్ళు నడుస్తున్నాయి పాపకు అప్పుడు ఇంకా పాలే బంద్ చేయలే
అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమైనా తెలుసా డాడీ తినే అన్నీ తెలుసు కదా, అందుకోసం పట్టించుకోరు కావచ్చు మేబీ. మొత్తం వీనే తండ్రి. పెద్ద సైకో కదా. కనీసమైన పెళ్లి బాధ్యతలు కూడా తీసుకోలేదు ఇక. ఎక్కడి బాధ్యత ఎక్కడిది అసలు? ఆయనకు ఎప్పుడు 24 గంటలు పైసా కనబడాలి. ఎవ్వరు ఎక్కడన్నా అని కనీసం ఇప్పటికన్నా అయ్యో నా పిల్లలు బాగున్నారా అని కూడా అడగడు. ఆయనకు పైసా చచ్చిపోయేటప్పుడు ఏమన్నా ఎంబడి పోతుందా? పైసా, ఎప్పుడు పైసా. కనీసం ఇప్పటికి కూడా పిల్లల్ని ఎట్లున్నారని కూడా అడగాడట, ఫోన్లు చేయడు. ఒక్కొక్కరు పరాయి ఉల్లాసం ఉంటుంది. మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా అని. పిల్లలు ఎలా? ఇప్పుడు మీకు ఇద్దరు అదే పిల్లలు కదా? అదే పిల్లలు, ఆయన పిల్లలు నా పిల్లలు. వీళ్ళు ఎప్పుడు అడగలేదు? వీళ్ళకి కూడా ఉంటది కదా. ఉంటది కానీ ఎప్పుడు బాధపడలే. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నా భర్త. అందుకే మీరు ప్రతి వీడియోలో ఫ్యామిలీకి సంబంధించిన కొటేషన్స్ ఇవ్వడము, ధైర్యంగా ఉండాలి. కష్టాన్ని ఎప్పుడు చెప్తున్నారు. కష్టం వచ్చిందని ఎప్పుడు బాధపడద్దు. కష్టము ఎదిరించుకొని బతకాలి. ఎందుకంటే మనము ఎవరిని మోసం చేసి బతుకుతలేం కదా. మనం రెక్కలు భూమి మీద వేసి పనిచేసి బతికినప్పుడు మనం ఎవరికి ఎందుకు భయపడాలి? మన రాత దేవుడు అలా రాసిండు, దాన్ని మనం పోగొట్టలేం కదరా. మనం పిల్లల కోసమే బతికిన. నేను ఇప్పుడైతే మంచి హ్యాపీగా అయితే ఉన్నారు కదా. ఇప్పుడు సంతోషంగా ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నా. అదే నాకు చాలు. ఏం చెప్తారు మీడియా ముందు శ్రీనివాస్ గారికి మీరు? శ్రీనివారు అంటే మా ఆయనకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా. నేను కానీ ఒక మంచి పాట పాడండి. వీడియోస్ చేస్తారు కదా మెలోడీ సాంగ్స్. నాకు పాట రాదు కానీ మా ఆయన చాలా మంచివాడు. ఆయన కోసం ఒక మంచి కొటేషన్ చెప్పు. చాలా మంచివాడు. నేనంటే చాలా ఇష్టం, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేను నా ఊపిరి ఆగిపోయేంత వరకు ఆయనకు చిన్న బాధ కూడా కలగనియ్య. ఆ నమ్మకంతోనే నన్ను ఇక్కడ రాక దేవుడు తీసుకొచ్చిండు. నేను ఇవాళ హైదరాబాద్ ఒక్కదాన్ని వస్తున్నానంటే నమ్మకం, ప్రేమ, అభిమానం అవన్నీ ఉంటేనే కదరా. అవన్నీ నేను కాపాడుకున్నా అప్పటి నుంచి ఇప్పటి రాక. ఎవ్వరేమన్నా నేనేం పట్టించుకోను. మా ఇద్దరికి ఒకరి విన ఒకరికి నమ్మకం. ఆ నమ్మకమే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. మీడియా ముందు కూర్చున్నానంటే నమ్మకం, నా మంచితనం. ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా అంటారు. పరువు పోతుంది జనరేషన్ లో. పిల్లలు పెద్దగా పెళ్ళిళ్ళు మళ్ళీ ఎప్పుడైనా. కానీ హ్యాపీనెస్ కే వదిలేసింది చూడాలి. నా సంతోషమే ఆయన సంతోషం. నిజంగా చెప్తున్నా, అలాంటి భర్త చాలా తక్కువ మందికి దొరుకుతారు. ఆ టైంలో ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్కి నిజంగా అమ్మ మీరేం చెప్తారు చెప్పండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నెల పెళ్ళి కాగానే నెక్స్ట్ మంత్కి 2వ నెల రాగానే అతను కట్నం తెలియదని చంపేస్తున్నారు, సూసైడ్ చేస్తున్నారు. సో అసలు మనం చెప్పుకోలేనటువంటి న్యూస్లు అసలు అమ్మ రోజుకొక భయంకరమైన న్యూస్లు వస్తూ ఉన్నాయి. సో వీటన్నింటికి మీరు ఏం చెప్తారు చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి యువతకైనా? అంటే ఇప్పటి పిల్లలకు ఒక్కటే చెప్తున్నా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మగవాళ్ళే కానీ ఆడవాళ్ళే కానీ ఆలోచించకుండా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే జీవితాలు ఖరాబ్ అయిపోతాయి. జీవితాలు కోల్పోయినాక నువ్వు అప్పుడు ఎంత బాధపడినా తిరిగి పొందలేవు. అందుకోసమే కొన్నిసార్లు అమ్మ నాన్నను గౌరవించాలి. అమ్మ నాన్న చెప్పినట్టు వినాలి. మనకెంత తెలివి ఉన్నా, ఎంత సంస్కారం ఉన్నా తల్లిదండ్రిని గౌరవించాలి. తల్లిదండ్రి మాట వినాలి. తల్లిదండ్రి మనం బాగుండాలనే చెప్తారు కదా. కొంతమంది ఉంటారు మూర్ఖులు, అందరు ఉండరు కదా. తల్లిదండ్రి బారన మంది తల్లిదండ్రి మంచిగా ఉంటారు. నా పిల్లలు ఇలా ఉండాలి, నా పిల్లలు అలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉంటే నేను సంతోషపడతా అని ఎదురు చూసే తల్లిదండ్రి చాలామంది ఉంటారు. చాలా మంది మూర్ఖులు ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తారు. నాకు ఈ బిడ్డ మంచిగా ఉంటే చాలు, నాకు ఆ కొడుకు మంచిగా ఉంటే చాలు, నాకు వీళ్ళే సర్వస్వం, ఈ బిడ్డ కాదు, ఈ బిడ్డ నో తీరు, ఆ బిడ్డ నో తీరు చూసే వాళ్ళు ఉంటారు మూర్ఖులు. అలాంటి వాళ్ళని మనం లెక్కలకు తీసుకోవద్దు. నిజమా లేదా? ఏదైనా పేరెంట్స్ చెప్పింది బాగుపడతాం. నిజంరా. ఎప్పుడు కానీ తల్లిదండ్రి ఎప్పుడు పిల్లల్ని మోసం చేయరు. తల్లిదండ్రి బతికేదే పిల్లల కోసం. పిల్లల కోసం కొంగు జాపైనా అడుక్కొని వచ్చైనా పిల్లల్ని చదువుకుంటారు తల్లిదండ్రి. అందుకోసమే తల్లిదండ్రిని గౌరవించాలి. తల్లిదండ్రి చెప్పినట్టుంటే పిల్లల జీవితాలు బాగుంటాయి. ఇప్పటిదాకా మీరు చాలా ఏడ్చారు అసలు, కానీ అంత బాధ ఉంది మీ లోపట. ఆయన ఇప్పటికీ
సో ఆ బాధను దాచిపెట్టుకుంటూ సో నవ్వుతూ అందరికీ మీ ఆనందాన్ని పంచుతున్నారు. ఆనందాన్ని ఎవరంటే ఇష్టం చెప్పండి, ఎక్కువ ఏ హీరో అంటే ఇష్టం మీకు, బాగా ఏ సినిమాలు చూస్తారు? నాగార్జున సార్. అందుకే ఇక్కడేమో శివుడి ఫోటో, మీరు బాగా దైవం, అసలు మీకు శివుడు అంటే చాలా ఇష్టం. సో ఇటేమో బిగ్ బాస్ సీజన్ 9 పెట్టారు, కింద నాగార్జున గారి ఫోటో, పక్కన రేణుకెళ్ళమ్మ. ఎందుకు ఈ 4 వేయడానికి రీజన్ ఏంటి అసలు ఫోటో? నాకు బుద్ధి వచ్చిన కాడ నుంచి నాగార్జున సార్ అంటే ఇష్టం. శివ సినిమా కాడ నుంచి చూసారా శ్రీనివాస్? చాలా చాలా చూస్తా ఆయన సినిమాలు. చూసే నేను ఇన్ని కష్టాలలోకి వెళ్ళి బయటపడ్డా. అప్పుడు ఆ కాలాన ఈయన సినిమాలు చూసే ఆ కష్టాలలోకి వెళ్ళి బయటకు వచ్చిన, నవ్వుతూ గడిపిన జీవితాన్ని. ఆ కష్టాలు, ఎన్ని కష్టాలు భరించుకున్నా. ఎప్పుడు నాకు వీలైనప్పుడల్లా సినిమా పోయేది, ఈయన సినిమాలకే పోయేది. నాగార్జున సార్ సినిమాలకు పోయి ఇక ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు సార్. అన్నయ్య అని పిలుస్తా నేను, నాకు అన్న అనుకుంటున్నా. ఆ దేవుడు ఇచ్చిన గొప్ప అన్న. ఆ నాగార్జున సార్ సినిమాలు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఒక పాట పాడండి నాగార్జున గారి కోసం, ఒక 2 లైన్స్ అయినా. ఆయన అన్ని సినిమాలు చూసారు కాబట్టి ఈ పాట అక్కడ దాకా రావు పాటలు రావు. కానీ అన్నయ్య అంటే చాలా ఇష్టం. 9 బిగ్ బాస్కి వెళ్ళాలని నా కోరిక. సో ఎందుకు అదే టార్గెట్ పెట్టుకున్నాం అంటే, ఇప్పుడు జమ్మికుంట అని చెప్తున్నారు, కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్మికుంట కాబట్టి. సో జనరల్గా అక్కడ ఇప్పుడు గంగవ్వ కూడా అదే అటు వెళ్ళే దాంట్లోనే ఉంటారు. వాళ్ళది ఏదో ఊరు ఉంటుంది కదా, అంబడిపల్ల, జగిత్యాల దగ్గర, ఏదో కొండగట్టు దగ్గర, జగిత్యాల దగ్గర ఉంటుంది. సో అంటే ఆ ఏజ్లో ఉన్నామే వెళ్ళింది, సో మేము ఎందుకు వెళ్ళలేమని చెప్పేసి ఏదన్నా ఉద్దేశంగా అనుకుంటున్నారా, లేకపోతే ఖచ్చితంగా మీకు బిగ్ బాస్ వెళ్ళాలని ఉందా? ఖచ్చితంగా నేను ఒకరి కోసం ఎప్పుడు ఆలోచించరన్న. వాళ్ళు గట్లున్నారు, నేను ఇది సాధించాలని వేరేటల గురించి నేను చేయను. నాకు ఇష్టమైందే నేను చేస్తా. ఎందుకంటే నాకు నాగార్జున సార్ అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. దాని వలన నాకు ఆ బిగ్ బాస్కి వెళ్ళాలని కోరిక. ఏదో నేను బాగా ఫేమస్ కావాలి, నాకు ఇంత పేరు రావాలి అని అది కాదు. నాకు ఈ అమ్మ స్థానాన్ని ఇంకా నేను ముందుకు తీసుకెళ్ళాలి అని. నేను ఇది ఒక క్వశ్చన్ అడుగుతామా, మీరు ఏమనుకోదు, ఎందుకంటే జనరల్గా అందరికీ ఉన్నటువంటి డౌట్సే. ఎంతో అంటే మీకంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో కొన్ని మూవీస్ చేసిన వాళ్ళు, సీరియల్స్ అయినా, సో వెబ్ సీరియల్స్ అయినా, షార్ట్ ఫిలిమ్స్ కష్టపడి ఇప్పుడు యూట్యూబ్లో కూడా కొంతమంది సాంగ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫేమస్ అయిన వాళ్ళు, మిలియన్. అలాంటి వాళ్ళకి అవకాశాలు లేని సందర్భంలో రేణుకమ్మను బిగ్ బాస్ సీజన్ 9 తీసుకుంటారని మీరు ఏ ఉద్దేశపరంగా అనుకుంటున్నారు? ఏ ఉద్దేశం అంటే, నాకు నమ్మకం నా దేవుని విన నేను నిజాయితీగా కొట్లాడుతున్నా. నా మనసులున్న బాధ నన్ను అభిమానించే వాళ్ళకు చెప్పుకుంటున్నా. వాళ్ళ అభిమానంతో నన్ను ముందుకు తీసుకెళ్తారని నమ్మకంతో నేను వీడియోలు పెడుతున్నా. అంటే ఈ పరంగా కూడా జనాలు మాట్లాడతారు, రేణుకమ్మ ఎందుకు ఏడ్చుకుంటే వీడియోస్ పెట్టి అడగడం ఎందుకు అంటే, ఆమె చేసే వీడియోస్ వల్ల ఒకవేళ నిజంగానే ఈమె జెన్యూను, ఈమె బిగ్ బాస్కి కరెక్ట్ సెలెక్ట్ అయ్యే పర్సన్ అయితే ఖచ్చితంగా తీసుకోగలుగుతారు కదా, ఇట్లాంటి వీడియోస్ పెట్టడం వల్లనే ఎందుకు సెలెక్ట్ అవుతుంది? అంటే నా బాధ అన్నది, నాకు మా అన్నయ్య అంటే ఎంత ఇష్టం అన్నది, దానివల్ల నా మళ్ళీ బిగ్ బాస్ అంటే నాకు ఎంత ఇష్టం అన్నది నేను తెలియజేసుకున్నందుకు నాకు ఆ బాధలో ఏడుపు వస్తుంది. అది ఆపలేదు కదా. సింపతి పరంగా జనాల కోసమో ఇది వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు ఇట్లా అయినరు, నేను అట్లా కావాలని కాదురా. మనం చేసే ప్రయత్నం మనం చేద్దాం, దాన్ని ఆపద్దు. అయితేనే అయింది, కాకుంటే లేదు, బాధపడేది ఏం లేదు. అది నా మనసులో ఉన్న సంతోషం, నేను బయట చెప్పుకున్నా. అప్పుడు ఆ కాలాన సెల్లులు లేవు, మనం చెప్పుకునేందుకు. అప్పటి కాడ నుంచే నాకు అయినంటే ఇష్టం. బిగ్ బాస్ 4వ బిగ్ బాస్ కాడ నుంచి నేను చూస్తా. నేను బిగ్ బాస్ అంటే నాకు అప్పుడు హెల్త్ బాగుండేది, నేను నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోయేదాన్ని. బిగ్ బాస్ చూసి 11కి నేను నిద్రపోయేది ఆరాంగా. అసొంటిది నేను ఎందుకు దూరం చేసుకోవాలి, ఒక్కసారన్నా పోవాలి బిగ్ బాస్కు. ప్రయత్నం చేస్తున్నావు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా. మన తలరాతలు ఎలా ఉంటే అలా జరుగుద్ది. మన ప్రయత్నాన్ని ఆపద్దు. మన మనసులో ఉన్నది మీకు ఎలా తెలుస్తుందిరా? నా మనసులో ఉన్న బాధ అయినా, సంతోషమైనా, ఏం కోరికలు ఉన్నా నీకు ఎట్లా తెలుస్తాయి? నేను చెప్పుకుంటేనే కదా. అందరికీ నేను నచ్చాలని ఏం లేదు, అంతే కదా. ఆ దేవునికి ఒక్కనికి నా బాధ అర్థమై నన్ను అక్కడ దాకా తీసుకుపోతేనేమో బాగుంటే పోతా, లేకుంటే లేదు. నేను ఎవరిని ఏం బాధ పెడతలేదు. ఎప్పుడైనా అనిపించింది అంటే, బిగ్ బాస్ అనే కాదు కానీ జనరల్ ఇప్పుడు మీకు నాగార్జున గారు ఇష్టం అంటున్నారు కాబట్టి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళడము, సో కలవడం లాంటివి, ఏదైనా మాట్లాడము, ఎవరి త్రూ నన్న హెల్ప్ తీసుకొని వెళ్ళడం లాంటివి ఏమైనా ట్రై చేశారా? మొన్న 8 బిగ్ బాస్లో అప్పుడు ఈ వీడియోలు చూసే నాకు నాగార్జున అన్నయ్య అంటే బాగా ఇష్టం.
ఇట్లా శివ సినిమా కాడ నుంచి అని 2-3 వీడియోలు పోస్ట్ చేస్తే అవి అక్కడ రకాల ఏజెంట్ చూసిండు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళ దాంట్లో చూసి నాకు మెసేజ్ పెడితే నేను ఫోన్ నెంబర్ పెడితే నన్ను తీసుకున్నారు. ఏజెంట్ ఆడియన్స్గా పోయినా, అవును ఆడియన్స్గా పోయినా కానీ నాకు మైక్ ఇచ్చిర్రు. నాకు మా అన్నయ్యని చూడగానే నాకు సంతోషం అనిపించింది. ఇక నేనేం మాట్లాడతా, మా అన్నయ్యని డైరెక్ట్ చూస్తున్నా అని నేను ఇట్లా దండం పెట్టుకుంటేనే నేను నవ్వుతున్నా అన్నయ్యను. ఇక నేను మాట్లాడలేనని పక్క పొంటే అమ్మాయికి ఇచ్చేసిన మైకు. మరి మీరు నాగార్జున గారు చూసే మాట్లాడలేకపోయారు. బిగ్ బాస్ లో చాలా గేమ్స్ ఉంటాయి, మాట్లాడాలి, కాంట్రవర్సీలు ఉంటాయి, ఇక ఇప్పుడు అంటే ఇప్పుడు ధైర్యాన్ని మార్చుకోవాలి. ధైర్యాన్ని పెంచుకున్నా అన్నిటికీ. ఫస్ట్ వచ్చిన అవకాశాన్ని అయితే కోల్పోయారు కదా. అప్పుడు కోల్పోయినా కానీ ఇప్పుడు ధైర్యాన్ని పెంచుకున్నా, అన్నిటికీ ధైర్యానికి ముందుకు వస్తున్నా. ఏదైనా సాధించాలి మనం. మనకేదైనా మనసులు ఉంటే కంపల్సరీ ఎన్ని కష్టాలు వచ్చినా అవి దాటుకొని ముందుకెళ్ళాలి. వీళ్ళేదో కామెంట్లు పెడతారు, వీళ్ళేదో మాట్లాడుకుంటారని నేను ఆపను వీడియోలు. 9 బిగ్ బాస్ రాక నేను వీడియోలు పోరాటం చేస్తూనే ఉంటా, నేను వీడియోలు పెడుతూనే ఉంటా. నన్ను అభిమానించిన వాళ్ళు, నన్ను అమ్మ అనుకునే వాళ్ళు నన్ను ముందుకు నడిపిస్తారు. నేనంటే ఇష్టం లేని వాళ్ళు నా వీడియోలు చూడరు, చెడు కామెంట్ పెడతారు. వీటికి కూడా నేను బాధపడను. వాళ్ళు కూడా నా బిడ్డలు లాంటి వాళ్ళే. అందరికీ నేను అర్థం కాదు కదా, తల్లి అందరికి అర్థమవుతా. పిల్లలు ఇప్పుడు 4 బిడ్డలు పుడతారు, 4కి మనం అర్థమవుతామా? 4 మనం చెప్పినట్టు వింటారా? వినరు కదా. అందుకోసమే వాళ్ళు కూడా నా మంచిగా పెడతారు. ఏమైనా రేణుకమ్మ ఖచ్చితంగా బిగ్ బాస్ 9 పోరాటం చేస్తూనే ఉంటది. ఎవరు కలిసినా కూడా సపోర్ట్ చేయమని అడుగుతారు. అంతే సపోర్ట్ చేయండి. ఆ బిడ్డలు కొడుకులు నన్ను ఆదరించండి. మీ ప్రేమతోనే నేను 9 బిగ్ బాస్కి వెళ్ళాలని కోరుకుంటాను నా భగవంతుని. ఎందుకు మీ ఇంటికి వచ్చినటువంటి కొంతమంది రిలేషన్స్ బంధువులను ఒకసారి తిట్టడం జరిగింది, అంటే మీతో మాట్లాడలేదని తిట్టారా? సో మిమ్మల్ని కలవడానికి ఒకసారి ఒక టైంలో మీ చుట్టాలు వచ్చారు మీ ఇంటికి, మీరు బాగా గుర్తు చేసుకోండి. మా ఇంటికా? బంధువులను మీరు తిట్టడం జరిగింది. మా ఇంటికి ఎవరు వచ్చిరబ్బా? గుర్తు చేసుకోండి బాగా. ఎవరు రాలేదురా మన ఇంటికి. వీడియోలలో అయితే తిట్టారు కొంతమందిని, అంటే ఇంటికి వచ్చిన వాళ్ళం కాకపోయినా కూడా వీడియోలో తిట్టారు కదా. అంటే ఇట్లా తప్పుడు అబద్ధాలు ఆడితే నేను సహించను. ఏదన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడు. ఎందుకు ఆ సంఘటన ఎందుకు జరిగింది? మీరు అంతగానం రియాక్ట్ అయ్యి అంత తిట్లబడిన అవసరం ఏమొచ్చింది అసలు? వాళ్ళని తిట్టే అవసరమా? ఏదన్నా అబద్ధం ఆడితే నేను తిడతా. ఏదన్నా చెప్పు డైరెక్ట్గా, ఇది ఇట్లా కాదు అట్లా నిజం చెప్తే దానికి ఏదో ఒకటి ఆన్సర్ చెప్తా. మనతోని అయితేనేమో చేద్దాం, లేదంటే వాళ్ళని దూరం పెట్టేస్తా. కానీ మనల్ని నమ్మించి ఎన్నుపోటు కొడితే వాళ్ళని క్షమించా, తాట తీసేస్తా. ఎవరన్నా కానీ రేణుకమ్మ అంటే ఎవరన్నా కానీ తాట తీసేస్తా. మనం తప్పు చేస్తే తల వంచి దండం పెడతాం. మనం తప్పు చేయనప్పుడు ఎవ్వరికి భయపడేది లేదు. అంతే. సో ఇంత మొండిగా కావడానికి, ఇంత మొండిగా మాట్లాడడానికి అంటే నీ వెనుక ఉన్న ఆ కష్టాలే తీసుకొచ్చింది, ఆ కష్టాలన్నీ. లేకపోతే మీరు కూడా స్మూత్గా ఉండేవాళ్ళు. ఆ కష్టాలే నన్ను ఇంత ధైర్యంగా ముందుకు నడిపించింది, ఇంత అభిమానాన్ని పెంచింది. నాకు ఆ దేవుడు ఇచ్చిన కొడుకులు బిడ్డలు ఇంత మంచి పేరు వచ్చింది. నాకు కష్టపడితేనే మంచిగా ఉంటారా అమ్మ, లేకపోతే పెరిగిన వాళ్ళు మంచిగా ఉంటారా? కష్టపడితేనే మనకు అనుకున్నట్టు జీవితం బాగుంటుంది. కష్టానికి ఎప్పుడు భయపడద్దు. ఆ కష్టాన్ని దాటుకుంటూ వెళ్ళిపోవాలి. మనలో నిజాయితీ ఉంది, మనం కష్టపడుతున్నాం. భగవంతుడు చూస్తాడు కదా. మంచి అయినా చెడైనా అంతా భగవంతునికే వదిలేయాలి. సో ఇన్స్టాలో ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు కదా, మీకు ఎవరైనా ఎప్పుడైనా కాల్స్ చేసి మెసేజ్ అయినా ఇన్స్టాలో చేయడం, నార్మల్గా మీ నెంబర్ కనుక్కొనైనా సో బెట్టింగ్ ప్రమోషన్స్ చేయండి, ఈ జ్యోతిషాలయాలు కొంతమంది ప్రమోషన్స్ అడుగుతూ ఉంటారు, ఎప్పుడైనా మీరు చేయడం జరిగిందా? నేను చేయలే. అలాంటి వీటికి నేను ఒప్పుకోను. ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటాం. అలాంటి 10 రూపాయల కోసం మనం తప్పుడు ప్రచారం చేయం. ఎందుకంటే అందరికీ నచ్చది. కొందరు ఎవరి బతుకు తెరువు కోసం వాళ్ళు చేస్తారు, అంతే కదరా. ఎవరి కడుపు తిప్పల కోసం వాళ్ళు అది చేస్తారు. దాంట్లో నేను ఇన్వాల్వ్ గాను. అది చాలామంది చేయవని అన్నారు, కానీ నేను చేయలే. డబ్బుల కోసం నేను అలాంటి తప్పుడు పనులు చేయ. నా పిల్లల కోసం నేను కష్టపడ్డా. మీ ఉద్దేశంలో ఒక అమ్మగా అది తప్ప నిజం అంటే కరెక్ట్ చేస్తున్నారా ఇది? ఇక కొందరు కడుపు తిప్పల కోసం వెనకట జేరిపోతలు ఆడిచ్చినట్టు కడుపు తిప్పల కోసం ఎన్నేసాలు అయినా వేస్తారు. వాళ్ళలాగా మనం వేయద్దు, అది నా కోరిక. రేణుకమ్మకి అందరు భయపడతారట, బాగా తిడతారట ఇన్స్టాలో ఉన్న వాళ్ళు చెప్పారు నాకు కొంతమంది. నేను బయటనైనా ఇంట్లోనైనా ఇలాగనే ఉంటా. మంచి మాటకు మంచిదాన్ని. ఇక నాకేమన్నా తేడా వస్తే వాళ్ళు ఒక్కటంటే నేను 4 అంట. ఎందుకంటే మనం చేయని తప్పుకు శిక్ష అనుభవించాను నేను. అది నా క్యారెక్టర్.
దైవభక్తి ఉండడము ఒక ఎత్తు, ఆ, దైవభక్తి కోసం కూడా మీరు అసలు ఒక చెయ్యలేని పని చేశారు మీరు. ఉమ్, ఒక అమ్మాయిగా ఒక అమ్మగా ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు మనం చెప్పాలనుకుంటే ఆరోగ్యంగా చాలా సమస్యలు వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి. ఆల్రెడీ మీరు ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఆ టైంలో అంటే మీరు అంతగా ఆలోచించలేనంత దైవభక్తి ఎందుకు ఉంది? ఇప్పుడు మనం దేవుడికి మొక్కుతాం, కొబ్బరికాయ కొడతాం, పూజ చేస్తాం, ఆ రోజుకు మొక్కుకుంటాం, అయిపోతుంది. సో అంటే మనం ఇట్లా ఉన్నామంటేనే దేవుడు మనల్ని ఇట్లా ఉంచురు అని చెప్పేసి నమ్మకం అనేది ఒక నమ్మకంగా పెట్టుకుంటాం మనం. మా మా ఆయనే ఇక నాకు ఆ దేవుడు అంటే ఇష్టం, నేను మాల వేసుకుంటా అంటే ఫస్ట్ ఒకసారి 11 సార్లు వేసుకున్నా ఆంజనేయుని మాల. మళ్ళీ రెండోసారి 21 రోజు వేసుకోవాలనుకుంటే ఇది అడ్డొస్తుంది అని దేవుని కోసం నేను తీసేసుకున్నా గర్భసంచి అంజన్న కోసం. అసలు ఘోరం నిజం. అయినా నన్ను ఇప్పటి వరకు కాపాడుకున్నా. నాకు తెలిసి అసలు ఇది ఎక్కడ జరగలేదు అసలు. ఎక్కడ కాదు, ఎక్కడ ఈరోజు మంగళారంగోలో చెప్తున్నా, అంజన్న విన ఒట్టే చెప్తున్నా, ఆ దేవుని కోసమే నేను గర్భసంచి తీయించుకున్నా. ఆ దేవుడు అంటే నాకు శివుడు అంటే ఎక్కువ తెలియదు, నారాయణ శంకర భగవంత ఎక్కడున్నావు అని గిట్లా అనేదాన్ని. కానీ ఎక్కువ అంజన్న అంటే ఇష్టం ఉండే. అప్పుడు అంజన్న కోసమే గర్భసంచి తీయించుకున్నాకనే నాకు యాక్సిడెంట్ అయింది, నీరు బుగ్గలు వచ్చినాయి, మొక్కల నొప్పులు వచ్చినాయి. అప్పుడే ఇక మళ్ళీ నేను శివునికి ధారణ చేయించుకున్నా. శివునికి ధారణ చేయించుకున్నాకనే ఇవన్నీ దేవతలు వచ్చినాయి పైకి. అప్పుడే ఆరోగ్యం బాగుంది. ఇక మళ్ళీ శివుణ్ణి ఎప్పుడైతే ధారణ చేయించుకున్నానో అప్పుడే ఇక నా జీవితం మళ్ళీ ఒక మలుపు తిరిగింది. ఆ కష్టాలన్నీ పోయి మాకు జీవితాన్ని మంచి పూలబాట చేసినాయి. అందుకోసమే నా ఊపిరి పోయేంత వరకు నా దేవుళ్ళని విడిచిపెట్టా. నేను నిజాయితీగానే ఉంటారా, నేను నిజాయితీగా ఉంటా. ఎవరన్నా పొరపాటు చేస్తే అబద్ధం ఆడినా ఒకసారి 2 సార్లు చూస్తా, వాళ్ళని వదిలేస్తా, వాళ్ళతో మాట్లాడా. రేణుకమ్మ ఏం వంటలు మంచిగా చేస్తుంది? ఇప్పుడు మేము ఇంటికి వచ్చామనుకో ఏం వంట చేసి పెడతాం? నేనారా నాకు నచ్చింది నాటుకోడి చేపలు, అవి వండి పెడతా, మంచిగా వండి పెడతా. చాలా బాగా నాగార్జున గారికి వండుకొని వెళ్ళండి. నాటుకోడి చేపలు చాలా ఇష్టం. ఇక అది ఊళ్ళో కోళ్ళు కదరా, ఏం మందులు అవి ఇవి ఏముండేవి కదా, గడ్డి మక్కలు బియ్యం తిని మంచిగా ఉంటాయి. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి నాటుకోడి అన్న చేపలన్నా బాగా ఇష్టం. ఎవరు ఇన్స్టాలో మీకు బాగా ఇష్టం చెప్పండి? అంటే కొంతమంది కొన్ని గ్యాంగులు ఉన్నాయి టిక్ టాక్ నుండి ఇప్పటిదాకా. సో మీరు ఎక్కువ అంటే వీళ్ళు బాగా చేస్తారు, నాతో బాగా మాట్లాడతారు, హైదరాబాద్లో ఉన్నా కూడా, నేను జమ్మికుంట దగ్గర ఉన్నా కూడా నన్ను బాగా కలవిడిగా చూసుకుంటారు, రాగానే రిసీవ్ చేసుకుంటారు అన్న పర్సన్స్ ఎవరున్నారు హైదరాబాద్లో మీకు చెప్పుకోదైన వ్యక్తి? అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది అభిమానులే ఉన్నారు. అందుకే అభిమానులు నీకు చాలా మంది ఉన్నారు. చాలా నేను దిగుడుతోనే ఒక్కరు కాకుండా ఒక్కరన్నా గుర్తుపట్టి సెల్ఫీలు తీసుకుంటారు. అవి అమ్మ రేణుకమ్మ అప్పటి పిలుపు ఇప్పటి రాకున్నదంటే గుర్తుపడతారు, గుర్తుపట్టి ఫోటో తీసుకుంటారు నన్ను. అదే నాకు సంతోషం, నాకు అదే సంతోషం, చాలా సంతోషం. అందుకోసమే ఈ పేరు నేను చనిపోయేరాక కూడా నిలబెట్టుకోవాలని. ఎంత కష్టం వచ్చినా ఈ నిజాయితీని కోల్పోను నేను, ఒకరి నమ్మకాన్ని కోల్పోను. నాకు దేవుళ్ళు అంటే అంత ఇష్టం. ఫ్రీ బస్ వాడుతున్నారా? ఎట్లా తల్లి నేను అస్సలు ఫ్రీ బస్సు ఎక్కువ వాడను. నేను ఎప్పుడు వచ్చినా డబ్బులు పెట్టుకొని వస్తా హైదరాబాద్. మంచిగా లేదా ఫ్రీ బస్? ఒత్తుడు, ఇటు దొబ్బ అటు దొబ్బ, ఏంది. ఒక మహిళగా ఏం చెప్తారు ఫ్రీ బస్ గురించి? వేరే దాని గురించి అడగని నేను ఈ రాజకీయ గురించి బస్సుల కోసం నేను ఏం చెప్పాను. ఒకరికొకరు ఘోరం. ఇక పాపం వీళ్ళు మొగోళ్ళు కూడా మీరు వీడియో చేశారు కాబట్టి, అయితే ఈ మొగోళ్ళు టిక్కెట్ తీసుకున్న వాళ్ళు నిలబడతారు. వాళ్ళ ఆడోళ్ళు నేను మొన్న చూసిన కరీంనగర్కు రాగా ఆమె సీటు ఉండి కూడా ఆమె ఇవ్వలేకపోతుంది అబ్బాయికి టిక్కెట్ తీసుకున్నాక. మొన్న నేను హైదరాబాద్కు రాగా ఒక అమ్మాయిని పిలుస్తుంది, ఇక నువ్వు కూకుండు అబ్బాయి నువ్వులే అంటుంది. ఏంటిది, ఆయన మనిషి కదా, నీ తమ్ముడు అనుకో, నీ కొడుకు అనుకో, ఆయన లేపి అమ్మాయిని ఆమె కూకుండా అంటే వచ్చి కూకుండా పెడతాను. మీరెందుకంటారే అంటే నేను మనిషినే, అయినా మనిషే, నేను టికెట్ తీసుకున్నాడు, ఇంకా మనం ఫ్రీగా పోతాను అని అన్న వాళ్ళు గప్చూపుగా కూకున్నా. అట్లా అలాంటి దాన్ని మనం ఎందుకు. ఎవరంటే ఇష్టం రేణుకమ్మకు పొలిటికల్గా? బీఆర్ఎస్ పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా, కేసీఆర్, కేటీఆర్, కవితక్కన, హరీష్ రావా, చూస్తే మనకు సీఎం రేవంత్ రెడ్డి నాకు అంటే అందరు అభిమానమే. ఇప్పుడు నేను ఫస్ట్లో నాకు కొత్తగా ఓటు వచ్చినప్పుడు కాంగ్రెస్ ఉండే, కానీ టీఆర్ఎస్ అంటే నాకు ఇష్టం. కేసీఆర్ బాబు కానీ, కేటీఆర్ కానీ, కవితక్క కానీ
నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కేసీఆర్ బాపు చాలా కష్టపడ్డాడు తెలంగాణ కోసం. అందుకోసం ఆ నాన్న అంటే చాలా గౌరవం. నాకు టీఆర్ఎస్ అంటే చాలా ఇష్టం. ఫుల్ పాటలు పెట్టారు కదా అప్పుడు బీఆర్ఎస్. నా కేసీఆర్ బాపు అడ్డం పడ్డప్పుడు నేను మా దేవుళ్ళకు మొక్కిన, నా దేవుళ్ళకి అన్నిటికి మొక్కిన, నాన్న తొందరగా కోలుకోవాలి అంటే కోలుకున్నాడు. కలిసారా ఎప్పుడైనా? కలవలేదు, ఇక నెక్స్ట్ కలుస్తా నేను, పోవాలనుకుంటున్నా. అనుకుంటావా నేను ఇట్లా మాట్లాడుతుంటే ఇలా రిబన్ లాగా ఉన్న పొలిటికల్లో నేను ఏమైనా ట్రై చేయాలని? నాకు అలాంటి ఏం లేవు, అలాంటి ఏం లేవు. బిగ్ బాస్ ఒకటే నాకు ఒక్కటే మా అన్నయ్యను కలవాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి. చూసినావు కదా? చూసినా, మళ్ళీ నేను బిగ్ బాస్కి వెళ్ళాలి. అసలు ఏం చేస్తావు చెప్పు? బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? బిగ్ బాస్కి వెళ్ళాలి పోయా ఏం చేయాలంటే వాళ్ళకి అన్నం వండి పెడతా, ఆ గిన్నెలు తోముతా, మంచి మంచి వంటలు చేసి నా బిడ్డలకు కొడుకులకు తినబెడతా. వాళ్ళు చెప్పిన పనుల్లో చేస్తా. నా తూర్తి కోసం. వాళ్ళు బయటకు వచ్చినాక కూడా రేణుకమ్మ వండిందంటే మస్తు వండింది వంట అని అని నన్ను ఎప్పటికీ తలుసుకుంటారు. వాళ్ళందరూ మీటింగ్ రావాలి, వెళ్ళిపోవాలి, అంతేనా? అమ్మను కదా, అమ్మను రా, అన్నం తినురా, అమ్మ చేత నా బిడ్డలు మంచిగా ఆడండి, కొట్లాడకండి బిగ్ బాస్ లా, ఒకరికొకరు అర్థం చేసుకోండి, సపోర్ట్గా ఉండండి. ఇది పిచ్చి కానీ అతి పిచ్చి ఉండద్దు అంటారు. ఇప్పుడు రేణుక అమ్మ అతి పిచ్చి అనుకోరా? అంటే నేను ఎందుకు అడుగుతున్నా అమ్మ అంటే, మీరు ఒక రకంగా ఫీల్ అయినా కూడా, ఎందుకంటే జనాలు ఎట్లా ఉంటారో మేము అదే అడుగుతాము. అవసరం అయ్యే ఏజ్లకి వీళ్ళకి సపరేట్గా వీడియోస్. ఇన్స్టా అంటేనే అప్పుడు ఒక సంవత్సరం క్రితం తీసుకున్న ఇన్స్టా వేరు, ఇప్పుడు చేసే ఇన్స్టా చాలా దరిద్రంగా. ఎందుకంటే అది ఓపెన్ చేయాలన్నా కూడా భయం వేస్తుంది. అంటే మీరు చెప్పేదానికి నేను ఆన్సర్ చెప్తా. మా అప్పటి నుంచి మాకు ఏం లేవు సంతోషాలు, అన్ని కష్టాలు పడుకుంటా వచ్చిన నేను. అప్పుడు సెల్లులు లేవు మా వయసులో, మేమేం ఎంజాయ్ చేయలేదు. పిల్లల్ని పెంచుకుంటా, పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు అయినరు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఏదో మనసులో చిన్న ఆశ, అది నెరవేరాలని కోరుకుంటున్నా. అతిలావు పిచ్చేం లేదు, అది అయితేనేమో కానీ లేకుంటే లేదు. నా బిడ్డలు నా కొడుకులు నన్ను సపోర్ట్ చేస్తేనేమో పోతా, లేకుంటే లేదు. ఆ అభిమానం నేను పోగొట్టుకోను. సో అభిమానం మీకు ఎప్పటికి ఉండాలైతే మేమైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రా తల్లి, ఎప్పటికీ వ్యర్థం కావద్దు. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి అంటే మీరు ప్రతి వీడియో పెట్టినా కూడా జనాలు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే మీ వీడియో అంత మంచిది. ఇప్పుడు కొంతమంది వీడియోస్ చేస్తారు, కొంతమంది అయితే బట్టలు ఇప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. లేడీస్ అయినా కూడా ఎవరు చూస్తున్నారు, ఎవరు చూస్తలేరు, అసలు పిల్లలు చూస్తున్నారా, పెద్దవాళ్ళు చూస్తున్నారా, ఏ ఏజ్ పరం చూస్తున్నారా అనేది పక్కన పెట్టేసి వాళ్ళకు వచ్చే వ్యూస్ కోసం, లైక్స్ కోసము, ఆ ఫాలోయింగ్ కోసం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఇన్స్టాల బిడ్డలకు అందరికీ ఎవరిని గుడ్డిగా నమ్మద్దు, నమ్మి జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు. ఒకరిని నమ్మేటప్పుడు బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఆ తియ్యటి మాటలకు పడిపోయి జీవితం అంకితం చేసి తర్వాత ఆ జీవితాన్ని కోల్పోతే తిరిగి పొందలేరు. అందుకోసమే మనం వీడియోలు లాగానే ఉండాలి. ఎవరైనా పరిచయం అయినా ఆయ అంటే ఆయి, బాయ్ అంటే బాయ్ అన్నట్టే ఉండాలి. అతిలాగా సనువుగా దోస్తాన్ చేసి తర్వాత మోసపోయి బాధపడద్దు. సో అమ్మ వాళ్ళ ఆయన కోసం అయితే మంచి మెలోడీ పాటలతోని రెగ్యులర్గా ఒక వారంకి అయితే ఖచ్చితంగా వీళ్ళ కపుల్స్ సాంగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక పాట పెడితే వాళ్ళ ఆయనను ఊహించుకొని అక్కడ యాక్టింగ్ చేస్తుంది. సో నేను యాక్టింగ్ కనుక గుర్తుకొచ్చింది. ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, మా రీల్స్ పెట్టడం అయినా కూడా, సో టిక్ టాక్ నుండి చేస్తున్నారు. మీకు ఏదైనా అవకాశాలు వచ్చేట సీరియల్ అయినా కూడా, సో షార్ట్ ఫిలిమ్స్ అయినా, ఏదైనా చిన్న చిన్న మూవీస్, షార్ట్ ఫిలిమ్స్ ఏది రాలేదా మీకు? ఎప్పుడు మీకు అవకాశాలు వచ్చాయి? అప్పుడు టిక్ టాక్ అప్పుడు వచ్చినాయి కానీ అప్పుడు మాకు ఇంత ఇంట్రెస్ట్ లేకుండే, పోగొట్టుకున్నాం. అప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అరే అప్పుడు పోగొట్టుకుంటే. ఎవరైనా జనరల్ గా అమ్మ క్యారెక్టర్స్ పిలుస్తూ ఉంటారు కదా, కరీంనగర్ సార్ ఒకటి షార్ట్ ఫిల్మ్ అమ్మ క్యారెక్టర్ చేసిన. అలా నేను మా భర్త ఆర్మీ వెళ్ళిపోతాడు, నాకు ఒక కొడుకుంటాడు. నేను ఏదో సామాన్ కోసం కూటి వినబోతే నాకు యాక్సిడెంట్ అయింది, నేను చనిపోతా. ఒక రైతు నీళ్ళు పొలం కాడికి అని పోయి రాగా నా యాక్సిడెంట్ చూసి ఆయన వచ్చి నన్ను బతికియాలని ట్రై చేస్తే నేను బతకను, నా కొడుకును సాది మా ఆయనకు అప్పచెప్పు అని చేతిలో చేసి నేను చనిపోతా. అది ఒకటి తీసిన. ఇక తర్వాత అంటే ఇక వచ్చినాయి కానీ మీ అంకుల్ ఒప్పుకోలేదు, వీటికి ఒప్పుకోలేదు. ఎందుకు అంటే నా సంతోషాన్ని మొన్న ఆడియన్స్గా పోయి నేను వీడియోలు
పోస్ట్ చేసిన కదా స్టేటస్ పెట్టుకుంటేనే ఆయనకు దాదాపు ఒక 500-600 మందే ఫోన్ చేసిర్రు. వదిన ఎప్పుడు వేయింది ఆడియన్స్గా బిగ్ బాస్కు అని అడిగితే ఆయన అందరికి సమాధానం చెప్పలేకపోయాడు. ఇక దెబ్బకు స్టేటస్ తీసేసిండు ఆయన. స్టేటస్ దెబ్బకే అందరు ఫోన్ చేశాడు కూడా, వదిన ఎప్పుడు వేయింది, అవకాశం ఎప్పుడు వచ్చింది అని. ఒక మంచి పాట పెడతా చూడండి ఒకసారి ఈ సాంగ్, ఒక 1 minute. అయ్యో ఇది మ్యూట్ అయిపోయింది మీది. ఈ పాట ఏం పాట, ఇంకొకటి ఎత్తుకుదాం. ఇలా మనవడితో ఆడుకుంటుండు కదా మంచిగా. ఇది వేడా, ఈ పాట ఓకేనా? ఇది ఫస్ట్ నుండి పెడతా. ఏం చేస్తారు కదా, అమ్మ కోసం ఒక పాట పెడదాం. వాళ్ళ ఆయనను ఊహించుకుంటూ యాక్టింగ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి వీడియోలో వీళ్ళిద్దరు కపుల్స్ బాగా అనిపిస్తారు. ఎందుకంటే ఆయన ఏదున్నా పక్కన పెట్టేసి అమ్మతో చాలా హ్యాపీగా, ఆమె హ్యాపీగా ఉంచడం కోసం ఇవన్నీ చేస్తున్నందుకు రియల్లీ ఒకసారి శ్రీనివాస్ గారికి సో థ్యాంక్ యూ. ఈ పాట కూడా ఆయన కోసం డెడికేట్ చేస్తున్నాము మా స్టూడియో నుండి. మీరు ఏం చేసినా కూడా హ్యాపీగా చూస్తాడు కదా. మీరు ఈ పాటకు చాలా నీలమైపోయారు, మళ్ళీ ఏడుస్తున్నారు. ఏ రోజు కోపడు ఏం చేసినా పాప మీరు పక్క నుండి ఏది చెప్పినా నటిస్తూనే ఉంటాడు. నిజంగా గ్రేట్ అసలు. ఆయనకి ఇష్టం లేకుండా నా కోసం నిలబడతాడు ఆ పాటకాడు. అంటే మిమ్మల్ని అప్పటి నుండి ఇప్పటిదాకా ఒక్క మాట కూడా అనలేదు, బాధ పెట్టాడు అంతే. బాధ వచ్చినా కూడా ఒకవేళ ఆయనకి ఏదైనా బాధ అనిపించి నేను మాటకు మాట ఏదన్నా ఎదిరించి అన్నా కూడా ఏదైనా గద్దరాయించిన అప్పటి మందం అంటాడు మర్చిపోయి మళ్ళీ నన్ను నేను అలిగినా కూడా ఏదైనా బాధపడి ఏడ్చినా కూడా నన్ను ఓదార్స్తాడు. ఇక నాకు ఎవరు లేరు కదా మమ్మీ, అంతా అయినాయి కదా నాకు. వీటన్నింటినీ గుర్తు చేసుకుంటే ఒక మంచి కొటేషన్ ఇవ్వండి, ఎప్పటికీ గుర్తుండేలాగా. మీ కొటేషన్లు ఆల్రెడీ తిరుగుతూనే ఉంటాయి. అసలు రీల్ చూస్తే ఓపెన్ అయితే మీ కొటేషన్స్ వస్తూనే ఉంటాయి, అమ్మ కొటేషన్ అమ్మ కొటేషన్ అని. ఈ రోజులల్లో అవసరానికి వాడుకొని వదిలేసేటోళ్ళనే నమ్ముతుండ్రు. మన కోసం ఎదురు చూసే వాళ్ళను వదిలేసుకొని తర్వాత బాధపడుతుండ్రు. కానీ అలాంటి వాళ్ళను నమ్మేటప్పుడు ఒక్కటిసారి కాదు 4 సార్లు ఆలోచించాలి. ఎప్పుడు కానీ మంచి స్నేహాన్ని మంచి బంధాన్ని కోల్పోకూడదు. ఏదన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఏ బంధమైనా ఏ స్నేహమైనా విడిపోకుంటుంటుంది. ఏదే కానీ ఆలోచించాలి, ఆలోచిస్తే బంధాలు కలిసి ఉంటాయి. రేణుకమ్మ ఇప్పటివరకు జర్నీ చేసినటువంటి లైఫ్లో ఒక సాడ్ మూమెంట్ ఏముంది, ఒక హ్యాపీనెస్ మూమెంట్ ఏముంది, మీరు ఎప్పటికి గుర్తు చేసుకునేటివి? అంటే ఇక ఉంటాయి, ఇక జీవితంలో ఎన్నో జరుగుతాయి కానీ అవన్నీ చెప్పుకోలేం కదరా. హ్యాపీనెస్ మూమెంట్ చెప్పు, ఒక మంచి హ్యాపీనెస్ మూమెంట్. అప్పుడు టచ్ సెల్లు లేవు కానీ ఆయన చెన్నై తీసుకుపోయాడు మా ఆయన. అప్పుడు చాలా ఎంజాయ్ చేసినాంలే, ఒక 8 రోజులు ఉన్నాం. అప్పుడు టచ్ సెల్లులు ఎక్కువ లేవు, ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర ఉండేది. అప్పుడు నా కోసం అన్నీ దింపిండు, అక్కడ వరకు అవన్నీ దింపిండు. అక్కడ ఒక అబ్బాయి కలిస్తే నా కోసం ఆయనను సెల్ అడిగి పూల తోటలలో అవన్నీ ఫోటోలు తీసి మళ్ళా ఇంటికి వచ్చినాక నా కోసం సెల్ కొనుక్కున్నాడు, టచ్ సెల్ కొనుక్కొని ఆ నెంబరు ఆయన తీసుకొచ్చుకున్నాడు. ఫీడ్ చేసుకొని ఆ ఫోటోలను పంపించి అది చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు మర్చిపోరాము, అస్సలు మర్చిపోను. మా ఆయన నా కోసం. మీరేం గిఫ్ట్ ఇచ్చారు ఇప్పటి వరకు? నేనా ఆయనకు చాలా సంతోషాన్ని మంచిన. ఎందుకంటే అంకుల్కు కరోనా వచ్చినప్పుడు అందరూ పక్క రూములు ఉండి సేవలు చేసేవాళ్ళు. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు
నేను ఒక బెడ్లో వండుకొని అన్ని సేవలు చేసిన. అన్నం తినబెట్టుకుంటా. ఆయన ఎంత మొత్తుకున్నాడంటే అంత మొత్తుకున్నాడు. నువ్వు నా బెడ్లో వండుకోవద్దు, నాకు అన్నం తినబెట్టద్దు, నాకు ఏది పెట్టద్దు, నాకు దూరం ఉండు, నీకేదన్నా అవుతుంది, పిల్లలు ఉన్నారు, అది ఇది అన్నా కూడా నీతోనే నా జీవితం, నువ్వు లేకుంటే నాకు ఈ జీవితమే లేదు అని నేను అన్నీ చెప్పుకుంటా. అప్పుడు టిక్ టాక్ పోయింది. ఆ ఓటి పాత వీడియోలు చూపెట్టుకుంటా అది చేసి ఆయనకు మంచి ఆరోగ్యాన్ని నయం చేసిన. ఇప్పటికీ గుర్తు చేసుకుంటాడు. దాని ధైర్యమే. అందరు అలా అసలు ఎవ్వరు రాలేదు తెలుసా ఆ టైంలో అసలు ఎవరు రాలేదు. ప్రాణం మీద 3 ఎవరికి ఎవరన్నా ఏదన్నా తెచ్చినా కూడా అక్కడ పెట్టిపోయేది. అసలుంటది. నేను ఆయన రూములు వండుకుంటా, ఆయన పక్క పొంటి వండుకుంటా, ఆ దేవుళ్ళకు మొక్కుకుంటా నేను ఆయనకి సేవలు చేసిన. అదే పెద్ద గిఫ్ట్ ఆయనకు. సూపర్ అసలు. సో థ్యాంక్ యూ. నిజంగా అమ్మ వెనక అంటే ఆమె ఇచ్చే ప్రతి వీడియోకి ఎంతో నవ్వుకుంటూ వీడియోస్ చేస్తుంది. సో కానీ వెనక ఇంత విషాద కాదు ఉంది. సో తను ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళాలని చెప్పేసి అయితే తను ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా తన ప్రయత్నము సక్సెస్ఫుల్గా కావాలని అయితే మేము హార్ట్ఫుల్గా కోరుకుంటాం. ఎందుకంటే ఇలాంటి మహిళకి అవకాశం ఇవ్వడం వల్ల సో కొంచెం చూసే వాళ్ళకైనా ఇప్పుడున్నటువంటి సమాజం మారుతుందని చెప్పేసి అయితే మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో రేణుకా అమ్మకు కంపల్సరీగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఇక జనాలకి. 9 బిగ్ బాస్ కోసం చాలా ప్రయత్నిస్తున్నా. నా బిడ్డలు, నా కొడుకులు, నన్ను అభిమానించే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తే ఆ 9 బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నా. నేను ఆ బిగ్ బాస్లో ఒక్క వారం ఉన్నా చాలు. అది మీ ప్రేమతో, మీ సపోర్ట్తో వెళ్ళాలనుకుంటున్నా. అమ్మను ఆదరించండి, అభిమానించండి. మీ ప్రేమతో ఈ రేణుకమ్మ.